మాయ నాతో మాట్లాడాలనుకుంటుంది. చెప్పు మాయా. చెప్పాల్సింది మీరు, వినాల్సింది నేను. అవని గురించి ఇక్కడ అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు, ఆకాశానికి ఎత్తుతున్నారు, దాన్ని గ్రామ దేవతను చేసి మాట్లాడుతున్నారు. అవని ఆభరణాలతో బయలుదేరి ఉంటుందని అనుకుంటున్నారు. వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయట, అది శుభశకునం అట. నా పెళ్లి ఆగినా ఆగిపోతుందంట. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. వెన్నులో అణుకు పుడుతుంది నాకు. ఆభరణాల దగ్గర బలవంతులైన అసురులను కాపలా ఉంచాను. అయినను అవని వాళ్ళని అమ్మవారి అండతో అంతం చేసింది. ఆభరణాలు తీసుకుని బయలుదేరింది. నువ్వక్కడ విన్నదంతా నిజమే. మరోవైపు మీ అమ్మా నాన్నలు కూడా నా నుంచి తప్పించుకొని నీ గురించి నిజం చెప్పడానికి పల్లెటూరికి బయలుదేరారు. వారిని నా మంత్రశక్తితో ప్రమాదం సృష్టించి నిలువరించగలిగాను. అయితే అవనిని కూడా ఆ విధంగా అడ్డగించండి. ఘడియలు మనకు అనుకూలంగా లేవు మాయా. అయినను నా ప్రయత్నం నేను చేస్తాను, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఇటువంటి దుస్థితి వస్తుందని నేను కూడా ఊహించలేదు. అంతా మనకే అనుకూలంగా ఉంటుందనుకున్నాను. పరిస్థితులు పగబట్టాయి, అన్నీ వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆభరణాలు, ఆయుధాలు ముక్కుపుడక మన సొంతం కావాలి మాయా. నువ్వేం చేస్తావో చేయి, భారం నీ మీద వేశాను. సాంబయ్య గారు, ఏంటిగా ఇంటి దగ్గరే ఉన్నారు? వేదవతి గారి ఇంటి దగ్గర పెళ్లి సందడి మొదలైంది, మీరు రారా? మాకు ముఖ్యమైన పనుంది, మేము రావడం కుదరదు. ఆ పెళ్లి కంటేనా? అవును బాబు, ఆ పెళ్లి కంటే ముఖ్యమైన పని. వేదవతి గారింట్లో జరిగే పెళ్లి కంటే ముఖ్యమైన పనా? అవునయ్యా, మా గురించి వదిలేయ్, నువ్వు బయలుదేరు. ఆ, రండమ్మా, త్వరగా లోపలికి రండి. తొందరగా రండమ్మా. రండి. రండమ్మా, కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. అయ్యో వద్దమ్మా, ఏం పర్లేదు. మంచి మనస్సుతో సహాయం చేస్తున్నారు, అది చాలు. మీ ఇంటి విషయాలన్నీ మాకు తెలిసాయి. ఆ పెళ్లి మాకిష్టం లేదు, అందుకే పోలేదు. ఊర్లోకి రాగానే మమ్మల్ని కలవమని అందుకే ఫోన్ చేశాం. నిజంగా మీరు మంచి సమయంలోనే ఫోన్ చేశారు. ఇదివరకు నాకు మీ ఇల్లు తెలీదు, మీతో పెద్ద పరిచయమూ లేదు. అయినా సరే మా మంచి గురించి ఆలోచించారు. మేము నీకు తెలియకపోయినా నువ్వు మాకు బాగా తెలుసమ్మా. ఒకసారి వేదవతి గారు చివరి నిమిషంలో ప్రసాదం చేయలేకపోయినప్పుడు నువ్వే చేసి ఊరందర్నీ కాపాడావు. అందులో మేము ఒకరివి. ఆ కృతజ్ఞత మాకెప్పటికీ ఉంటుందమ్మా. అటువంటి సమయాల్లో అమ్మవారే నా ముందుండి నడిపిస్తుంది, నా చెయ్యి పట్టి చేయిస్తుంది. అమ్మా అక్షయ, పెళ్లి దగ్గరకు ముందు నేను వెళ్తాను, తర్వాత వచ్చి నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు ముందే రావడం వల్ల గొడవలవుతాయి, ఆభరణాల విషయం పక్కదోవ పడుతుంది, మన శ్రమ బూడిద పాలవుతుంది. అందుకే నేను వచ్చే వరకు నువ్వు ఈ పెద్దవారి దగ్గరుండు, సరేనా? సరే అమ్మా, నువ్వేది ఆలోచించినా మంచిగా ఆలోచిస్తా. నువ్వెలా అంటే అలా. పాప జాగ్రత్త, మీరు జాగ్రత్త అండి. నేను బయలుదేరతాను. సరేనమ్మా. అందరూ ఇలాగే ఉంటారా? అవని నిజంగా వస్తుందో లేదో ఎవరూ ఫోన్ చేసి తెలుసుకోరా? రాకుండా ఎందుకుంటుందిరా? ముహూర్త సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనందరికంటే ఎక్కువ టెన్షన్ అవనికే ఉంటుంది. స్వామి మీద నేను ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటే
చివరికి భారం అంతా నా మీదకి నెట్టేశాడేంటి? అవని ఆభరణాలతో నిజంగా ఇక్కడికి వస్తే అవనిని నేను ఎలా ఆపగలుగుతాను? తన దగ్గర నుంచి అన్నీ లాక్కోవడం నా వల్ల ఎక్కడవుతుంది? ఏంటి మాయా మేడం, మీరు ఇందాకటి నుంచి చాలా కంగారు పడుతున్నారు. ఎదిగా మాయా మేడం మొదటి నుంచి డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంది. ఆవిడెందుకు కంగారు పడుతుంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఇక్కడ పెళ్లి హడావుడి మొదలైంది. ఈ పాటికి మీ అమ్మా నాన్నలు రావాలి కదా, ఇంకా రాలేదేంటి మరి? అది అది అవని ఆభరణాలతో వచ్చినా ఎటువంటి దొంగ ఆధారాలతో వచ్చినా సరే పెళ్ళైతే ఆగదు కదమ్మా. మీ అమ్మా నాన్నల్ని రమ్మను. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మాట్లాడమ్మా. ముంబై నుంచి కంపెనీ పనులు చూసుకొని తాళి కట్టే సమయానికల్లా వచ్చేస్తారని ఫోన్లో మాట్లాడింది మనం విన్నాం కదా. కూతురి పెళ్లి కంటే కంపెనీ పనులు అంత ముఖ్యం కాదు కదా. తాళి కట్టే ముందు రావడం ఏంటి? కన్యాదానం చెయ్యడానికి ముందే రావాలి కదా. అవును కదమ్మా, ఎన్నో రోజుల నుంచి నీ పెళ్లి గురించి ఎదురు చూసిన వారు చివరి నిమిషంలో కావాలనే తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. తప్పించుకోవాల్సిన అవసరం ఏముంటుంది నాన్న? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. అమ్మాయి పేరెంట్స్ అయితే ఈ పాటికి చేరుకోవాలి కదా. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? అవును. ఇటువంటి సమయంలో చెప్పడం ఎందుకులే అని నాలో నేను మదన పడుతున్నాను. ఏంటి మేడం అది? కొంపదీసి మీ అమ్మా నాన్నలు శివైక్యం పొందారా ఏంటి? నో 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 నో, అంత ఘోరం జరగలేదు కానీ ఇంచుమించుగా అంత పెద్ద ప్రమాదం జరిగింది. ముంబై ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉండగా శంషాబాద్ దాటిన కొద్దిసేపటికే ఆ యాక్సిడెంట్ అయిందంట. డాడీ రెస్ట్లెస్గా ఉండడం వల్ల డ్రైవింగ్ చేస్తూ చెట్టుకు గుద్దుకున్నారంట. ఇందాకే ఫోన్ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తామన్నారు. అందుకే కొంచెం కంగారుగా ఉంది. అయితే తమరు ఈ పాటికి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. కొత్త పెళ్లి కూతురివి కదా, డిస్టర్బ్ అయిపోతావు, రావద్దు అని నాకు సర్ది చెప్పారు. అందుకే ఆగిపోయాను. ముందు అత్తయ్య గారి కోరిక మేరకు మా పెళ్లి జరిగిపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇదేదో నమ్మేలా లేదే.